श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। श्रीरामचंद्र करुणाकर राघवेंद्र राजेंद्र चंद्र रघुवंश समुद्रचंद्र सुग्रीवनेत्रयुगलोत्पल पूर्णचंद्र सीतामनः कुमुदचंद्र नमो नमस्ते। శ్రీరామచంద్రుడు ఎటువంటి వాడు అంటే చెబుతున్నారు, కరుణాకర రాఘవేంద్ర అంటే రఘువంశము యొక్క రాజులలో గొప్పవాడు అని చెబుతూనే, రఘువంశం రాజులు ఎటువంటి వారు అంటే కరుణాకరులు, అంటే కరుణా సముద్రులైనటువంటి ఆ రఘువంశము యొక్క రాజులలో గొప్పవాడైనటువంటి వాడు. రాజేంద్రచంద్ర రఘువంశ సముద్రచంద్ర, రఘువంశంలో ఉద్భవించినటువంటి వాడు. మరి ఆ రఘువంశం ఎటువంటిది అంటే చెబుతారు, తదన్వయే శుద్ధిమతి ప్రసూత శుద్ధిమత్తరహ అని చెప్పినట్లుగా క్షీరసాగరము చాలా తెల్లగా ఉంటుంది. మరి ఆ క్షీరసాగరాన్ని మధించి దాంట్లోంచి వచ్చినటువంటి చంద్రుడు ఇంకెంత తెల్లగా ఉంటాడు. పెరుగు తెల్లగా ఉంటే ఆ పెరుగుని మధించగా వచ్చినటువంటి వెన్న ఇంకెంత తెల్లగా ఇంకెంత మృదువుగా ఉంటుంది. మరి ఆ విధంగా క్షీరసాగరం మధించగా వచ్చినటువంటి చంద్రుడిలాగా ఈ రఘువంశంలో ఉద్భవించినటువంటి వాడు రామచంద్రుడు అని తెలియజేస్తున్నారు. అంతేకాదు, సుగ్రీవనేత్రయుగలోత్పల పూర్ణచంద్ర, సుగ్రీవుడు తన అన్నగారి వల్ల ఇబ్బందిని పొంది ముకుళితమైనటువంటి నేత్రములతోటి దుఃఖంతో ఉన్నాడు. మరి ఆ విధంగా ముకుళితమైనటువంటి కలువ పూలను వికసింపజేయడానికి చంద్రుడు ఏ విధంగా అయితే ఉదయిస్తాడో, చంద్రుడు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే కలువ పువ్వులు వికసిస్తాయో, అదేవిధంగా శ్రీరామచంద్రుని యొక్క ఆశ్చర్యాన్ని పొందిన వెంటనే ఆ సుగ్రీవుని యొక్క నేత్రములు కూడా వికసించాయిట. అంతేకాదు, సీతామనః కుముదచంద్ర నమో నమస్తే, సీతాదేవి మనస్సు అనే ఆ కుముదములకు కలువ పూలకు చంద్రుడి వంటి వాడు అని మరలా చెబుతున్నారు. ఏమిటి అంటే, చంద్రుడు ఏ విధంగా అయితే ఆహ్లాదపరుస్తాడో, రామచంద్రుడు కూడా ఆయనను చూచినటువంటి వారందరికీ కూడా ఆహ్లాదాన్ని కలుగజేస్తూ, ఆయనను తలిచినటువంటి వారికి కూడా ఆనందాన్ని కలుగజేసేవాడు శ్రీరామచంద్రుడు. మరి అటువంటి శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహంతో భక్తులందరికీ కూడా సకలమైనటువంటి ఆనందములు కలగాలి అని ప్రార్థిస్తూ, శ్రీవారి అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి సత్సంతానాభివృద్ధితోటి సకల కళ్యాణములతోటి తొలతూగాలి అని ఆకాంక్షిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి యొక్క సమక్షంలో ఈ నాదనీరాజనం మండపం నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమం నేటికి 63వ రోజులో మనము ప్రవేశించాము. బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని శ్రీ గురు ధ్యానంతో మనందరము కలిసి ప్రారంభించుకుందాము. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర
वेङ्कटेश्वर स्वामिनः सन्निधौ हनुमत् सीता लक्ष्मण भरत शत्रुघ्न परिवार समेत श्रीरामचन्द्र परब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने अतिशीघ्रमेव विशोचिकाकृमेः विनाशनार्थम् भारतवर्षस्य अभिवृद्धौ निमग्नानाम् विद्यावित्तवाणिज्य कृषिवैद्यवैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिकमहाजनानाम् सर्वेषाम् सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धिर्यादि सर्वशुभफलप्राप्त्यर्थम् तेषाम् सर्वतोमुखाभिवृद्धिद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् अनूढानाम् शीघ्रमेव विवाहसिद्ध्यर्थम् दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थम् सन्तानार्थिनाम् शीघ्रमेव सत्सन्तानप्राप्त्यर्थम् ततः पितृदेवता प्रीत्यर्थम् गोसंरक्षणार्थम् च सकलसम्पत्प्रदे श्रीमद्वाल्मीकिरामायणान्तर्गते बालकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरम् सप्तमसर्गश्लोकपारायणम् तथा श्रीमद्योगवासिष्ठे विशोचिका महामारी निवारकस्य महामन्त्रस्य पारायणम् श्रीधन्वन्तरि मन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना। वाल्मीकेर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति परां गतिम्। श्री आञ्जनेय प्रार्थना। यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम्। श्रीरामायण प्रार्थना। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम प्रार्थना। आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे सप्तमः सर्गः। श्री गुरुभ्यो नमः। श्री वेंकटेश चरणौ शरणं प्रपद्ये। श्रीरामाय नमः। कश्चिन्नदुष्टस्तत्रासीत् परदाररतो नरः प्रशान्तं सर्वमेवासीत् राष्ट्रं पुरवरं च तत्। అయోధ్యానగరంలో ఉన్నటువంటి ఆ మంత్రులు
మంత్రుల పాలనలో ఉన్నటువంటి ఆ పౌరులు వారంతా కూడా ఎలా ఉన్నారంటే, తత్ర ఆ అయోధ్యానగరంలో ఒక అర్థం, తత్ర ఆ దశరథ మహారాజు యొక్క పాలనలో ఒక అర్థం, తత్ర ఆ దశరథ మహారాజుకి బాగా నమ్మిక ఉన్నటువంటి మహామంత్రుల యుక్తిలో వ్యూహంలో అని ఒక అర్థం. కశ్చిత్ ఒకానొకడు కూడా పరదార రతుడైన నరుడు నా ఆసీతు లేడు అన్నారు. అంటే అక్కడ ఉండేటటువంటి వ్యక్తుల యోగ్యతను చెప్పడం కోసం ఉంటుంది మహర్షి. ఎంతో చేసినటువంటి పుణ్యం, ఎంతో చేసుకుని ఇప్పుడు పొందవలసినటువంటి భాగ్యం అన్నీ కూడా తుడుచుకుపోతాయో అంత పెద్ద తప్పు పరదార రతి ఆసక్తి అని, పరుల యొక్క ఇల్లాలి పట్ల ఆసక్తిని ప్రదర్శించడం, ఒక దురాలోచన చేయడం అని బ్రహ్మవైవర్త పురాణం, పద్మపురాణం, వామన పురాణం దీని గురించి ఎంతో విస్తృతంగా చెప్తోంది. ఇప్పటి రోజుల్లో ఎంతో జపం చేసి నిష్ఠగా ఉండి, లేకపోతే ఎవరికి తోచిన దారిలో వారు దానం చేసో ధర్మం చేసో మంచిగా ఉంటూ కూడా అనుకున్నంత ఫలితాన్ని పొందలేకపోతున్నారు ఎందుకు అనే దానికి ఒక గొప్ప సమాధానం, నిత్యం నైమిత్తికం కామ్యం యాగయోగ్య వ్రతాధికం క్షేత్ర తీర్థాటనం తస్మిన్ వాస ధర్మక్రియాధికం స్వాధ్యాయాది తప దైవం పవిత్రం కర్మ వరాననే యాతి ఏతతు నిష్ఫలం సర్వం పరస్త్రీ గమనాత్ నృణాం అని మొదలుపెట్టి చాలా విపులంగా చెప్పారు. మనం చేసినటువంటిది నిజంగా చెప్పాలంటే చాలా తక్కువ. ఇది ఘోరమైనటువంటి కలికాలం. ఏ క్షణానికి ఏ బుద్ధి ఉంటుందో, మళ్ళీ క్షణానికి ఎలా మారిపోతుందో తెలియదు. మనం ఏదైనా ఒకటి చేసుకుందాం అని అనిపించేటప్పటికీ ఆ సమయానికి పక్కింటి వాళ్ళు ఏదో టీవీ గట్టిగా పెట్టుకుని వాళ్ళ హుషారులో వాళ్ళు ఉండుండొచ్చు, మన ఏకాగ్రత చెదిరిపోవచ్చు, అనుకున్న వేళటికి పురోహితుడు దొరకకపోవచ్చు, లేకపోతే పలానా పూలతో పూజ చేద్దామంటే ఇలా రకరకాలుగా పరిస్థితులు ఉన్న సందర్భంలో మనం చేసేది, చేయగలిగేది, చేసినది చాలా స్వల్పం. ఈ స్వల్పమైన దానికి కూడా సంచికి చిల్లు పడినట్లుగా తూట్లు పడిపోయేలాంటి ఒక పెద్ద దుర్గుణం ఏమంటే పరస్త్రీ యందు ఆసక్తి ఉండడం. అది లేదు అయోధ్యావాసులకి అన్నారు. దానివల్ల ఏం జరుగుతుందో ఇప్పుడే మనం విన్నాం కదా. వారు చేసినటువంటి నిత్యకర్మ వల్ల వచ్చిన ఫలితం అంతా కృష్ణార్పణం. నైమిత్తికం ఎప్పుడైనా అరుదుగా, ఈవేళ సోమవారం లేకపోతే శనివారం ఎప్పుడో ఏకాదశి ఇలా మొదలుపెట్టి చేసినటువంటి వాటి వల్ల వచ్చిన ఫలితాలన్నీ కూడా నీరు కారిపోతాయి అన్నమాట. కామ్యమైన కర్మ, అలాగే యాగయోగ్య వ్రతాధికం, ఇది చాలా ముఖ్యమైన మాట. రేపేదో వ్రతం చేస్తాం, లేకపోతే రేపేదో పూజ హోమం చేస్తాం అని అనుకుంటే ముందు రోజు నుంచే ఎంతో జాగ్రత్తగా ఉండి అన్ని వస్తువుల గురించి రాసుకుని బజార్లో కొనుక్కొని తెచ్చుకుని ఎంతో పూర్వరంగం అంటారే ప్రయత్నం చేస్తూ కూడా ఏకాస్త దృష్టి తప్పుడుగా కనుక పోయినట్లయితే యాగమునకు యోగ్యతను తెచ్చిపెట్టే వ్రతాలు నువ్వు ఎన్ని పట్టినా నీ ఆలోచన, నీ మనస్సు కనుక ఒకలా పోతే అది పూర్తిగా నిరుపయోగం. అయోధ్యావాసులు ఒక్కరు కూడా ఇలాంటి పని చేయరట. తన ఇల్లాలిని కించపరుస్తున్నట్లుగా వ్యవహరించడం, ఎవరో ఇల్లాలిని మెచ్చుకుంటూ వారి పట్ల ప్రేమ ఒలకబోస్తూ ఉండడం, ఇలాంటి దైనందినంగా రోజువారీగా మనం అక్కడక్కడ గమనించదగినటువంటి అంశాలని అయోధ్యావాసులలో ఉండే ఒక గొప్ప సుగుణాన్ని మహర్షి ఇలా ఉపదేశం చేశారన్నమాట. అందుకనే చెప్తారు పరస్త్రీభి మనోదగ్ధం అని. పరస్త్రీ చేత ఈ మనస్సంతా దగ్ధమైపోయింది అంటే ఏమి తాత్పర్యం? మనస్సుకి ఉన్నటువంటి శక్తి ఇంత అంతా అని అంచనా వేయలేనంతటి శక్తి అని చెప్తారు. ఆ మానసిక శక్తితో ఎంతటి వాడైనా ఎంతటి దాన్నైనా సరే సాధించేయగలుగుతారు అని మీరు గమనించండి. ఒక సందర్భంలో ఒక 10 కేజీలు 15 కేజీలు కూడా మోయలేని పరిస్థితిలో ఏ పిల్లవాడికో ఏదో కష్టం వస్తే, లేకపోతే పెద్ద ఆయనకి ఏదైనా సమస్య వస్తే ఒక్కసారిగా వారిని ఎత్తుకుని అమాంతం ఆటోలో కూర్చోబెట్టగలిగేంత ఎక్కడి నుంచి వస్తోంది? మనస్సులో నా వాణ్ణి రక్షించుకోవాలి అని తాత్పర్యం. లేకపోతే ఏదైనా ఉపద్రవం వస్తే అప్పటి వరకు మనలో ఉండేటటువంటి బలం అంతా కూడా ఒకసారి 10 రెట్లు అయిపోయి మనం ఎలా స్పందించగలుగుతున్నాం? కొన్ని సందర్భాల్లో చాలా పిరికిగా ఉండే వ్యక్తులు కూడా ఎంతో ధైర్యంగా ఎలా ఎదుర్కోగలుగుతారు? ఇదంతా మనోబలం, గుండె నిబ్బరం.
ఈ మనోబలంతో దేన్నైనా సాధించవచ్చు అన్నారు. దీనికి ఉదాహరణగా నిలిచిన వ్యక్తులు మన మహర్షులు. అలాంటి గొప్ప పరమేశ్వరుడు మనకి ప్రసాదించినటువంటి చింతామణి లాంటి ఒక దివ్యాస్త్రం లాంటి ఒక గొప్ప ఆయుధం ఈ పరస్త్రీ ఆలోచన అనే దాని చేత దగ్ధమైపోతుంది. అసలు శ్రీమద్ రామాయణం పుట్టిందే దీన్ని వివరించడం కోసం అన్నట్లు కదా. ఎందుకని ఒక సందర్భంలో సీతమ్మ వారు చెప్పినట్లుగా మనకి తెలుస్తుంది. అనేక రకములైనటువంటి పుణ్యాలు చేసిన రావణాసురుణ్ణి అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంలో నేను కూడా ఏమీ చేయలేను అని చేతులు ఎత్తేస్తే, మరి దేవతలంతా కలిసి ప్రార్థిస్తే మరి ఎలాగమ్మా దారి అంటే, వాడి పుణ్యం తరిగితే తప్ప వాడిని నేనేం చేయలేను అని అమ్మవారు చెప్పినట్లు, దానికి వాడి గొయ్యి వాడే తవ్వుకున్నాడు అన్నట్లుగా ఈ రావణాసురుడి యొక్క ఈ కామం పరస్త్రీవాంఛ అనేది పెచ్చుమీరడం, తద్వారా పుణ్యమంతా క్షయమైపోవడం, అప్పుడు అతన్ని చంపేలాంటి వధించేలాంటి స్థితి ఏర్పడడం, ఇదంతా చెప్తూ ఉంటారన్నమాట. వీటన్నింటి వల్ల మనం గుర్తించాల్సింది ఏమి అంటే, సంపాదించే దాని యొక్క స్థాయి ఎంతగా ఉన్నా ఒలకపోసుకోకుండా కనుక జాగ్రత్త పడినట్లయితే, దీపం చిన్నదైనా సరే గాలికి రెపరెపలాడిపోకుండా ఉన్నట్లయితే అది ఎలా అంతకీ వెలుతురునిస్తుందో, జీవితానికి అంతకీ సౌభాగ్యాన్ని ఇచ్చేది ఒక చిన్న దౌర్భాగ్యమైన దురాలోచన లేకుండా ఉండడం. దీని గురించి అయోధ్యావాసులు ఎంత గొప్పగా ఉన్నారో ఒక్క మాటలో చెప్పారు మహర్షి. పరదార రతుడైనటువంటి నరుడు అక్కడ లేడు అని. ఇక్కడ ప్రయోగమే చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం. అంటే పరుని యొక్క దారలయందు ఆసక్తి లేనివారు అని దీన్ని ఉద్దేశించి ఇంతకుముందు చెప్పిన వ్యాఖ్యానం. తన ఇల్లాలిని కించపరుస్తున్నట్లుగా స్థాయి తగ్గించి మాట్లాడడం, ఏదో ఒక వంక చూపించి అవతలి వ్యక్తిని చాలా గొప్పగా మెచ్చుకోవడం అనేది, పాపం ఆ ఇల్లాలు ఎంతగా బాధపడుతుంది లోపల. ఎవరికి చెప్పుకోగలుగుతుంది ఈ విషయాన్ని అంతా కూడా? ఎవరు నా భర్త ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఎవరినో మెచ్చుకుంటున్నాడు అని. అంటే స్త్రీకి సహజంగా ఇల్లాలికి ఉండేటటువంటి ఒక పెద్ద బలహీనత అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు, తన వాళ్ళ దగ్గర, తన భర్త దగ్గర తను గొప్పగా ఉండాలి అని. దానికోసం పాపం ఎంతో తంటాలు పడి పాటుపడి వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి పెట్టి అవసరాలు తీర్చి సంతోషపరచాలి అనే ప్రయత్నంలో కించపరిస్తే చాలా బాధగా ఉండేలాంటి స్థితి. అందుకనే చెప్తారు, అక్కడ లక్ష్మి నివసించదు, పుణ్యం ఉండదు, ఏ రకమైనటువంటి సౌభాగ్యానికి తావే లేదు అని. ఇంతకుముందు చెప్పిన విషయాలు, ఇటుపైన చెప్పబోయే విషయాలు పరిశీలిస్తే వాళ్ళ స్థాయి అంత ఆకాశమంతా అని చెప్తున్నారు. దానికి మౌలికములైనటువంటి అంశాలు కూడా, అంటే మంచి సత్ప్రవర్తన కూడా వారిలో ఉంది అని చెప్పడం కోసం మహర్షి పరదారలయందు ఆసక్తి లేని వారే అక్కడంతా అని చెప్తున్నారన్నమాట. తర్వాత ఎప్పుడైతే ఇది లేదో, ఈ ఒక్క దుర్గుణమే అన్ని దుర్గుణాలకి, చెడుకి మూలం కనుక ఆ రిజల్ట్ అంటారే ప్రతిఫలం కూడా లేదు, మంచికి ప్రతిఫలం ఉంది. ఏమది? ప్రశాంతం సర్వమేవాసీత్. ప్రశాంతత చాలా ముఖ్యమైన మాట. ఏ బాధలు లేకుండా ఉండడం. పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి, ఎవరి స్థాయికి తగినట్లుగా వాళ్ళకి. కొందరిలో లోపల మథన పడిపోయే మనస్తత్వం, ప్రపంచంలో అందరి కష్టము నాకే అన్నట్లుగా. దానికి కారణం ఒక పెద్ద దురాశ. ఆ దురాశ లేకుండా ఉన్నప్పుడు ఎవరు ఆనందించినా, ఎవరు సంతోషించినా వారి అందరి ఆనందం తన ఆనందమే అని కనుక వాళ్ళు భావించగలిగినట్లయితే అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఓపిక ఉండి బయటకు వెళ్ళి షికారుగా సరదాగా గడపగలిగిన వాడు ఒకడు, అది ఒక ఆనందం. అలా గడుపుతూ ఉండేవాడిని చూసి ఆనందించేవాడు మరొకడు, ఇది వీరికి ఆనందం. అలా స్థాయికి తగినట్లుగా హాయిని అనుభవిస్తున్నారు ఆ అయోధ్యాపురవాసులు అని చెప్పడం కోసం మహర్షి ఇలా చెప్పారు. సర్వమేవ, చిన్న పెద్ద ఈ భేదం లేకుండా, ఆడ మగ ఈ తేడా లేకుండా అంతా కూడా ప్రశాంతంగా ఉంది అన్నారు, ప్రకృతితో సహా. రాష్ట్రం పురవరం చతత్, ఆ దేశమంతా, విశేషించి ఆ పట్టణమంతా అని. ఇలాంటి సౌభాగ్యాన్ని ఆ శ్రీరామచంద్రుడు మనకి ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఈ శ్లోకాన్ని చదువుకుందాం. కశ్చిత్ కశ్చిత్ న దుష్టః తత్రాసీత్ పరదారరతః నరః
ప్రశాంతం ప్రశాంతం సర్వమేవాసీత్ సర్వమేవాసీత్ రాష్ట్రం రాష్ట్రం పురవరం చ తత్ పురవరం చ తత్ కశ్చిన్న దుష్టః కశ్చిన్న దుష్టః తత్రాసీత్ తత్రాసీత్ పరదారరతో నరః పరదారతో నరః ప్రశాంతం ప్రశాంతం సర్వమేవాసీత్ సర్వమేవాసీత్ రాష్ట్రం రాష్ట్రం పురవరం చ తత్ పురవరం చ తత్. ఒక వ్యక్తి దుఃఖాలు పాలవ్వడానికి కాంతా కనకాలు రెండూ కారణం అంటారు. ఈ కాంతను గురించి పరదార రతి లేనివారు వీరందరూ, పరదార యందు ఆసక్తి లేనివారు అని చదువుకున్నాం కదా. మొదటి మాట ఒకటి ఉండిపోయింది, దుష్ట అని. అంటే కుటిలురు అని అర్థం రాస్తారు అక్కడ. ఏ విధమైనటువంటి కౌటిల్యం అంటే కాపట్యం, కపటత్వం, వంచన, ద్రోహం, మోసం దీనిని ప్రయోగించాలంటే దానికి కారణం అత్యాశ. దీన్ని దృష్టిలో పెట్టుకునే మనం ఇంతకుముందు ఆ మాట అనుకున్నాం అన్నమాట. కొందరు చాలా స్వచ్ఛమైనటువంటి ప్రవృత్తితో ఉండి ఉండొచ్చు, కానీ అవతలి వస్తువుని అనుభవించాలి అనేటటువంటి ఒక దురాశ కనుక ఉన్నట్లయితే ఈ కపటంతో వ్యవహరించే స్థితి వస్తుంది. కనుక ఆ విధంగా ఎవరు వంచనకు గురి కాకుండా, ఎవరు వంచన చేయకుండా ఉన్నారు అని చెప్పడం కోసం మహర్షి దుష్టులైన వారు లేరు అని చెప్పారట. తర్వాతి మాట, ఈ రకంగా ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా, ఎంతో హాయిగా, ఆరోగ్యంగా ఉంటే మనకి కూడా ఒక్కసారి ఆ అయోధ్యకు వెళ్ళిపోవాలనిపించవచ్చు. ఆ అయోధ్యాపురవాసులు ఎంత భాగ్యవంతులో అనిపించవచ్చు. ప్రయత్నిస్తే అంతటి భాగ్యాన్ని మనం పొందవచ్చు. మహర్షి మనలో కలిగించేటటువంటి దీని మీద ఇష్టం అనేది ఒకటి ఉందే, దాన్నే సహృదయత అంటారు. వారితో సమానమైన హృదయం, అయోధ్యావాసులతో సమానమైన హృదయం, సహృదయత మనకి ఏర్పడినట్లయితే మీరందరూ సహృదయులే. కనుకనే అప్పుడు వారి పాత్రలు, వారి గుణగణాలు అన్నీ మనకి నచ్చుతాయి. మనం కూడా అలా ప్రవర్తించగలుగుతాం, ఆ భాగ్యం పొందగలుగుతాం. అది ఆశ్చర్యం, అసాధ్యం అనుకుంటున్నారా? మన తలరాతల్ని మనమే రాసుకోగలుగుతాం. శ్రీరామచంద్రుని యొక్క దయ వల్ల మన మనస్సులకు మంచి సంస్కారం ఏర్పడడం ద్వారా మన పెద్దవాళ్ల పట్ల మన నడుచుకునే తీరు, మన పిల్లల పట్ల మనం చూపించేటటువంటి ఆదరణ, ఇదంతా కూడా సాధ్యమే అని మహర్షి నిరూపిస్తున్నట్లుగా ఉంటుంది శ్రీమద్ రామాయణం అంతా కూడా. అక్కడి వారు ఇలా ఉన్నారు, సువాససః సువేషాశ్చ తే చ సర్వే సుశీలినః హితార్థంచ నరేంద్రస్య జాగ్రతః నయచక్షుషా అంటారు. ఎంత దేశభక్తి, ఎంత ప్రభుభక్తి, ఎంత ఇంటి మీద ఆసక్తి, ఎంత ఇల్లాలి మీద అనురక్తి, పిల్లల పట్ల ఆదరణ, పెద్దల పట్ల గౌరవం, అసలు ఒక మాటలో చెప్పనలవి కాకుండా ఉందన్నమాట అదంతా కూడా. వారంతా కూడా సువాససః మంచి వస్త్రధారణ చేసిన వారన్నారు. వస్త్రం అంటే వస ఆచ్ఛాదనే అని ఒక సందర్భంలో చెప్తారు. అంటే కప్పుకోవడానికి ఉపయోగించేది, కవర్ చేసేదాన్ని వస్త్రము, వాసస్సు అంటారన్నమాట. అంటే మంచి ధార్మికత, మంచి నైపుణ్యం, మంచి కౌశలం, మంచి గుణం, మంచి ప్రవర్తన అనే దాంతో వాళ్ళందరూ కూడా కప్పుకుని తిరుగుతున్న ధర్మదేవతల్లాగా ఉన్నారట. మెరుపు తీగల్లాగా ఉండేలాంటి లలనామణులు, మెరికల్లాగా ఉండేలాంటి మగధీరులు, బాలచంద్రుల్లాగా ఉండే పసిపాపలు, పెద్ద దిక్కుగా అనిపించేలాంటి పెద్దవారు, వీరందరూ కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. అందరూ యుక్త వయస్సులో వచ్చిన వారే ఉంటారా? పురంలో మిగిలిన వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి పంపేస్తారా పైకి? కానే కాదు. మరి వాళ్ళు పుడుతూనే అంత స్థాయిలో పుట్టేస్తారా అంటే ముసలి వాళ్ళు ఉండొచ్చు, జుట్టు చల్లబడచ్చు, చర్మం వడిలిపోవచ్చు, పసిపాపాయిలు ఉండొచ్చు, మధ్యతరగతి వాళ్ళు ఉండొచ్చు, అప్పుడే వయసుకు వస్తున్న వాళ్ళు ఉండొచ్చు. వీరందరినీ కూడా మహర్షి ఏం చెప్పారంటే సువాససః అని చెప్పారు. మంచి వస్త్రాలంకరణాలతో ఉన్నారట. అంటే ఏ స్థాయికి తగినట్లుగా వారందరూ కూడా దాన్ని అలంకరించుకుని ఉన్నారన్నమాట. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, స్నానం చేసి ముస్తాబయ్యే సందర్భంలో ఒక రకమైనటువంటి వస్త్రధారణ, వ్యవహారంలో మన గుణగణమే మనల్ని ఆచ్ఛాదనం చేసి రక్షిస్తూ ఉంటుంది. కనుక ఆ రకమైనటువంటి ఆచ్ఛాదనం చేసే గుణాన్ని ధరించడం అని ఒక భావం అని.
ఈ రకంగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వారి స్థాయికి తగినటువంటి ఆ ఆచ్ఛాదనతో కూడి ఉన్నారు అని ఒక మాట చెప్పారు. ఆ తర్వాత ఇంకొక మాట అన్నారు, సువేషాశ్చ. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక వ్యక్తి పట్ల మనకు సదభిప్రాయం కలగడానికి 3 అంశాలని పరిశీలించాలి అన్నారు. వస్త్రేణ, వపుషా, వాచా. వారు ధరించినటువంటి వస్త్రధారణ ఎలా ఉంది, దాన్ని బట్టి అవతలి వ్యక్తిని మనం ఒక అంచనా వేయచ్చు. రెండోది వపుష, వారి యొక్క శరీరాకృతి. శరీరాకృతి అంటే ఏమనుకుంటారేమో, అద్దం ముందు నిలబడితే అందంగా ఉండడం అని కాదు, వారి ఆకార భంగిమ అన్నమాట. దాన్ని బట్టి వారి యొక్క ప్రవృత్తిని బట్టి వారి యొక్క మనస్సుని బట్టి ప్రవృత్తి, చేష్ట, ఆకారం అంతా ఉంటుంది కనుక ఇంగితం అనేది అంటే మనస్సులో అభిప్రాయం అనేది ఆకారం వల్ల తెలుస్తుంది కనుక వస్త్రేణ మొదటిది చెప్పి వపుష రెండవది చెప్పారు. ఈ శరీరాకృతి ద్వారా అవతల వ్యక్తి అభిప్రాయాన్ని కనుక్కోగలుగుతాడు, అవతలి వ్యక్తికి మంచి సదభిప్రాయం ఏర్పడుతుంది. మూడవదేమి వాచ అని, మన మాట తీరు ద్వారా. ఏదో నిర్లక్ష్యంగా అనాదరంగా ఉంటే అది ఒక మాట తీరుని కల్పిస్తుంది, లేకపోతే మంచిగా ఉన్నప్పుడు మంచి మాట తీరుని కల్పిస్తుంది. ఈ రకంగా సువేషాహ అన్నారు, మంచి వేషము కలవారు అన్నారు. ఈ వేష శబ్దానికి అర్థమేమి అన్నారు అంటే వేవేష్టి వ్యాప్నోతి అని ఒక వ్యుత్పత్తి చెప్పారు. అంటే అంతటా అలుముకున్నట్లుగా ఉంటుంది, అంతటా వ్యాపించి ఉంటుంది, అంతటా పాకి ఉంటుంది. ఏమండి అసలు ప్రతిపదార్థం ఏమో చెప్పండి అంటారేమో, ఆభరణం అన్నారు. ఆభరణం అనేది చూసేవాళ్ల చూపరులను ఆకట్టుకుని అంతటా వ్యాపించేస్తుంది కనుక అలా వెళ్తూ ఉంటే కూడా ఒక్కసారి కల్పిస్తే జిగేలు మనమేటప్పటికీ మళ్ళీ ఒక్కసారి తల తిప్పి చూసేలాగా ఉంటుంది కనుక అందుకనే దాన్ని అలంకారము అని పేరుతో చెప్పారు. అందాన్ని ఇనుమడింపచేసేలాంటి మంచి అలంకారాలతో ఉన్నారట వారంతా కూడా. ఇంకొక రకంగా కూడా ఇది వ్యాపిస్తుంది అన్నారు. ఏమని, ఒక దగ్గర పెట్టుకుంటే అది శరీరానికి అంతకీ కూడా అందాన్ని వ్యాపింపచేస్తుంది కనుక, అందంతో వ్యాపిస్తుంది కనుక దాన్ని వేషము అని ఒక మాట చెప్పారు. ఆ తర్వాత ఇంకొక సందర్భంలో చెప్తారు, చూసిన వారి యొక్క చూపునే ఆకట్టుకుంటుందా, ఇది మనస్సులని కూడా ఆకట్టుకుంటుంది అన్నారు. వేవేష్టి వ్యాప్నోతి ద్రష్టృణాం మనాంసి ఇతి వేష అని కూడా ఒక సందర్భంలో చెప్తారు. ఈ రకంగా మంచి శోభనమైనటువంటి అంటే సందర్భానికి సమయానికి తగినటువంటి రీతిలో మంచి అలంకరణం కలిగినటువంటి వారంతా కూడా. ఒక పెద్ద ముసలమ్మ గారు బామ్మగారు ఉంటే ఆమె కొప్పులో ఒక చిన్న పువ్వు ఉండొచ్చు, మెడ నిండా ఈ మాంగళ్యం నల్లపూసలు ఇలాంటివి ఉండొచ్చు. పసిపిల్లలకి పెద్ద ఈ పులిగోరు పథకం అది చెప్తుంటారు, మన రాముడు గురించి వర్ణిస్తూ ఉంటారు, అలాంటివి పెట్టుకుని ఉండొచ్చు. మరి మగవాళ్లకో చేతికి ఈ బ్రాస్లెట్ అంటారే దాన్ని కరకంకణం అంటారు. ఈ రకంగా పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు మధ్యతరగతి వాళ్ళతో సహా ప్రతి ఒక్కరికి ఆ వారి శరీరాకృతికి సంబంధించినంతగా మంచి వస్త్రాలంకరణ ఎలాగో మంచి ఆభరణాలతో అలంకరణ కూడా అక్కడ నిండుగా ఉందట. అందుకనే ఇంకొక తాత్పర్యం కూడా చెప్తారు. ఏమంటే ఆ వేషము అన్నదానికి నేపథ్యము అని అర్థం రాస్తారు. అంటే బ్యాక్గ్రౌండ్ అంటూ ఉంటారే నాటకాల్లో, అక్కడ ఈ నేపథ్యంలో అంటారు. తెర దగ్గర అంతా కూడా ఒకలాగా కనిపించింది అనుకోండి, అప్పుడు నటించబోయే ప్రదర్శించబోయే దృశ్యానికి తగినట్లుగా ఉంటుందన్నమాట అదంతా. మహర్షి ఎన్ని దృశ్యాలని చూసారో, మనకి ఎన్ని దృశ్యాల్ని అలా పరంపరగా తెరలుగా తెగని ఆలోచనల రూపంలో అందించదలిచారో ఒక్క ప్రయోగం పరిశీలిస్తే అనిపిస్తుంది. వాళ్ళ గృహాలంకరణలు నేపథ్యాలంతా కూడా ఎంతో శోభగా ఎంతో వైభవంగా ఉన్నాయట. అది ఒక గొప్ప తాత్పర్యం. ఈ రకంగా ఇల్లు వాకిలి ఎవరి స్థాయి వారిదే అయినా సరే ఎవరికి కుదిరినంతగా వారు అందంగా అలంకరించుకుని, అందంగా సర్దుకుని, అందంగా ముస్తాబై తెల్లవారేసరికల్లా వీరింటికి ఎడదామా వీరిళ్ళని చూద్దామా అనిపించేలాగా ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క మంత్రి కూడా ఎంతో ఆకర్షణీయమైనటువంటి స్థితిలో ఉన్నారు అని చెప్తారు మహర్షి. సువాససః సువేషాశ్చ తేచ సర్వే సుశీలినః. ఇది చాలా ముఖ్యమైన విషయం. మంచి సత్ప్రవృత్తి కలవారు. శీలము అన్నదానికి ప్రవర్తన, ఆలోచన అని అర్థం అన్నమాట.
ఒక శీలము మంచి శీలం కలిగి ఉండడం అంటే మంచి ప్రవర్తన కలిగి ఉండడం, మంచి ఆలోచన కలిగి ఉండడం. మంచి ఆలోచన ఉన్నప్పుడే మంచి వస్త్రాలంకరణం ఉంటుంది, మంచి వేషభాషలు అనేవి కూడా ఏర్పడతాయి అన్నమాట. ఎందుకంటే లోపల స్వభావం ఒకలా ఉంటే, అంటే ఆలోచన దిగులుగా ఉన్నప్పుడు బీరువా నిండా ఎన్ని ఆభరణాలు ఉన్నా పెట్టుకో బుద్ధి కాదు. లోపల సంతోషంగా ఉన్నప్పుడు కాస్త ఆ దేవుడి దగ్గర నిన్న పెట్టిన నిర్మాల్యం మందార పువ్వైనా సరే అలా పెట్టుకో బుద్ధి వేస్తుంది. ఏమిటో ఈ వేళంతా చాలా డల్గా ఉంది అని కొందరు చెప్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏ విధమైనటువంటి అలంకరణలకి ఆసక్తి చూపించరన్నమాట. ఇల్లంతా సర్దలేదు, చాలా చంద్రవంద్రగా ఉంది, మరొకలా ఉంది అని వచ్చిన వాళ్ళ ముందు సర్దుకుంటూ చెప్పుకుంటూ ఉంటారే, అంటే ఏదో మనస్సులో తెలియని వ్యత, ఆ వ్యతకు కారణమైనటువంటి ఒక ఆలోచన, ఒక కుంగుబాటు ఒక్కరిలో కూడా లేదట. అయోధ్యలో సుశీలిన, మంచి నడవడి, మంచి ప్రవృత్తి, మంచి ఆలోచన. ఇంతకుముందు అనుకున్నాం కదా, ప్రశాంతం సర్వమేవ, అందరికీ కూడా సంతోషకరమైనటువంటి వాతావరణం. ఇలాంటి స్థితిలో వారంతా కూడా హితార్థంచ నరేంద్రస్య, రాజరాజ నరేంద్రుడైన మన దశరథ మహారాజుకి హితాన్ని కలిగించడం కోసం ఏది చేస్తే ప్రభువుకి మేలో, తాత్పర్యమేమి, ప్రభువు ద్వారా తనకు మేలో ఆ విషయంలో ఎప్పుడూ వాళ్ళు జాగరూకులై ఉంటారట. జాగ్రత్త నయ చక్షుష అన్నారు. నయ అంటే నీతి అనేదే చక్షుస్సు, ప్రధానమైనటువంటి చూపుగా కలిగినటువంటి వ్యక్తులు వారంతా కూడా ఈ రకంగా నీతి అనే కన్నుతో జాగ్రత్త ఎప్పుడు మేల్కొని ఉండేవారు వారంతా. ఇది ఒక భావం. జాగ్రత్తవు జాగ్రత్త ప్రథమాంతంగా చెప్పచ్చు. ఒక సందర్భంలో జాగ్రత్త అని షష్ఠ్యంతంగా కూడా చెప్పచ్చు. ఇప్పుడు నరేంద్రస్య జాగ్రత్త అని చెప్పడం వల్ల ఈ జాగ్రత్త అనేది నరేంద్రస్య దగ్గర కలపాలి అని ఇంకొక భావం. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, వీరంతా కూడా జాగరూకులై ఉన్నారు అని చెప్పుకున్నాం. ఎప్పుడు జాగరూకులై ఉంటారు? యజమాని జాగరూకుడై ఉన్నప్పుడు. కనుక సర్వకాల సర్వావస్థల యందు ప్రజల సౌభాగ్యమే ప్రధాన ధ్యేయంగా ఉన్న మన రాజాధిరాజైనటువంటి దశరథ మహారాజు ఇక్కడ జాగ్రత్త అనే శబ్దానికి అర్థం అన్నమాట. ఇలా జాగరూకుడై ఉన్నటువంటి తన ప్రభువుకి హితాన్ని కల్పించడం ద్వారా తమకే హితాన్ని కల్పించుకుంటున్నారా వారంతా అన్నట్లుగా పరమశోభాయమానంగా ఉంది ఆ అయోధ్య. అలాంటి పురవాసులతో ఈ శ్లోకాన్ని చదువుకుందాం. సువాససః సువేషాశ్చ తే చ సర్వే సుశీలినః హితార్థం చ నరేంద్రస్య జాగ్రత్తః నయ చక్షుషా సువాససః సువేషాశ్చ తే చ సర్వే సుశీలినః హితార్థం చ నరేంద్రస్య జాగ్రత్తః నయ చక్షుషా. ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలంటే, ఒక వ్యక్తి ఎప్పటికీ అనుకున్న దాన్ని గెలుచుకుంటూ ఉండాలి అంటే, ఒక వ్యక్తి తన తోటి వారిని కూడా తనంతగా సంతోషపరచాలి అంటే, ఒక వ్యక్తి ఎలాంటి వారికి ఎలాంటి సమయంలో ఎలాంటి కాలంలో కూడా బాధ కలిగించకుండా ఉండాలి అంటే ఒక ముఖ్యమైనటువంటి సుగుణం దాన్ని చెప్తున్నారు. గురౌ గుణగృహీతాశ్చ ప్రఖ్యాతాశ్చ పరాక్రమే విదేశేష్వపి విఖ్యాతాః సర్వతః బుద్ధినిశ్చయాతు. మంచి మాట. గురౌ గురువు యందు అంటే పెద్దవాడి యందు, ఇంట్లో ఉన్న వ్యక్తికి అమ్మ నాన్న వీళ్ళే గురువులు. భార్యకి భర్త గురువు. ఒక సందర్భంలో భార్యే భర్తకి గురువు. బోధించేటప్పుడు కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత అని సందర్భాల్లో చెప్తూ ఉంటారు కదా. అక్కడ తగినంత సందర్భంలో సలహాదారుగా ఉంది అంటే మరి ఆ వ్యక్తి ఆలోచనని అర్థం చేసుకుని ఆచరించుకోవాలి కదా. కనుక ఈ రకంగా తను ఎవరి నుంచి నేర్చుకోవాలో వారి దగ్గర గుణగృహీతులు వీరందరూ అన్నారు. అంటే ఏమి అని, గృహీతాః గుణాః యైహితే గుణగృహీతాః అన్నారు. అంటే వారు చెప్పిన దాన్ని అంతలో కూడా సారాన్ని, విలువైన దానిని, తాత్పర్యాన్ని మాత్రమే గ్రహించేలాంటి ఒక మంచి అలవాటు. ఒక సందర్భంలో మనం ఎవరికైనా చెప్తామనుకోండి, పోనీ పిల్లవాడిని ఉదాహరణగా,
మనం చెప్పినదంతా గమనించి మనం ఏదో పొరపాటుని ఒక చిన్న పొల్లు మాట మాట్లాడితే దాన్ని పట్టుకుని నాన్న నన్ను ఇంతటి మాట అంటాడా, లేకపోతే అమ్మ నన్ను ఇంతటి మాట అంటుందా, ఆ గురుగారు ఎంతటి పెద్దవాడైతే మాత్రం అతడు నన్ను ఇలా అంటాడా అని ఆ మాట పట్టుకుని విషయాన్నంతని తప్పుదారి పట్టించి ఎవరు తప్పుదారి పట్టినట్లవుతుంది? తనే తప్పుదారి పట్టినట్లవుతుంది. విషయాన్ని సంగ్రహించేటప్పుడు మంచిని మాత్రమే గ్రహించే అలవాటు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా బాగుపడగలుగుతారన్నమాట. ఏ కాస్త చిన్న మాట దొల్లినా దాన్ని పట్టుకుని మళ్ళీ మళ్ళీ దెప్పినట్లుగా వ్యవహరిస్తూ అసలు విషయాన్ని పక్కదో పట్టించేస్తే వాళ్ళు చెడిపోవడం, సమయం సందర్భం అంతా రసాభాస అయిపోవడం, ఏ కాస్త ఉపయోగం లేకపోవడం. కనుక అలాంటి దుర్గుణం లేకుండా ఉందట అక్కడి పరిస్థితి. గుణగృహీత, మంచిని మాత్రమే గ్రహించేవారు అంటారు. ఒక సందర్భంలో వేదమే చెప్తుంది ఏమని, వేదాన్ని అంతని గురువు శిష్యుడికి నేర్పించి ఆ గురువు చిట్ట చివరికి శిష్యుడికి ఒక మాట చెప్తారు, ఒరే నేను ఎన్నాళ్ళు నీతో ఉండగలుగుతానో, నేను ఎన్నాళ్ళు నీకు ఇది మంచి ఇది చెడు అని నేర్పించగలుగుతూ ఉంటానో, నీ అంతటి వాడివు నువ్వు అయ్యి నువ్వు కూడా లోకంలో వ్యవహరించాలి కదా. కనుక నీకు ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో సందేహం వస్తే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలి. అప్పుడు కూడా యాన్యనవత్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి ఖచ్చితంగా చెప్తారన్నమాట. గురుగారు చేశారు కదా మనం కూడా చేద్దాం అని ఏదైనా ఒక పొరపాటు కనుక నీకు అనిపించినట్లయితే ఆ పొరపాటుని ఆదర్శంగా తీసుకోకు. ఇది ఒక సందర్భం. ఇప్పుడు ప్రకృత సందర్భంలో గుణాల్ని మాత్రమే తీసుకో, మేము చెప్పిన దానిలో దోషాల్ని ఎంచకు. అందుకనే వాల్మీకి మహర్షి చెప్పారు, అందరికీ రామానుగ్రహం కలగాలి, ప్రతి ఒక్కరూ కూడా అయోధ్యపురవాసుల్లాగా సకలములైనటువంటి భోగాల్ని, అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందాలి. ఇదంతా ఎంతో సత్ఫలితాలు చెప్పి ఇది పొందాలంటే ఏముండాలండి బాబయ్య అంటే, ఏం లేదురా అసూయతో వినాలి అని చెప్పారు మహర్షి. అంటే ఏమండి అన్నారు, గుణిషు దోషావిష్కరణం అన్నారు. ఒక గొప్పవాడి యందు ఏదో ఒక చిన్న వంక అయినా సరే వెతికి తనలో ఉండే ఈగో అనేది ఉందే, ఈ అహాన్ని చలబరుచుకోవడం, దీనికి కారణమేమి అవతలి వ్యక్తి గొప్పతనాన్ని ఒప్పుకోలేకపోవడం. ఒక సందర్భంలో చెప్తారు, సీతమ్మ వారు రాముల వారు పరివారం అంతా కలిసి అయోధ్య వచ్చేస్తున్నారు పుష్పకం ఎక్కి. ఎక్కడి వరకు వచ్చింది విమానం అంటే కిష్కింధ వరకు వచ్చింది. ఒక్కసారి మా ఇంటి ఆమెతో ఏదో కాస్త కబురు చెప్పేస్తూ వస్తాను అన్నారు. పాపం ఇన్నాళ్ళు దూరం అయిపోయారు కదా, ఒక్కసారి ఇంటి మీదకి లాగింది మనస్సు. తీరా అనేటప్పటికీ మేము కూడా వస్తామంటే మేము కూడా వస్తామని సిద్ధపడ్డారు. సరే, ఈ వానర స్త్రీలంతా కూడా పుష్పకం ఎక్కడానికి వచ్చారని ఈ కథ అంతా చాలామందికి తెలుసు. అప్పుడు చెప్తారు చమత్కారంగా ఒక మాట, అందరిలోనూ ఒక గొప్ప చూడామణిలాగా, శరత్కాలంలో చుక్కల్లో చంద్రబింబంలాగా, అసలు చూసే కొద్దీ చూడాలనిపించేలాగా కన్ను తిప్పుకోలేకుండా, కాదు ఒక్కొక్కరికి 1000 కన్నులున్నా చాలదు అన్నంతలాగా ఉందిట వారందరిలో ఆ తల్లి సీతమ్మ వారు. ఈ వానర స్త్రీలంతా కూడా వీరిని చూస్తూ చూస్తూ ఈ సీతమ్మ వారి చుట్టూతా అలా తిరుగుతున్నారట. ఏమి ఒక చిన్న దోషమైనా కనిపించకపోతుందా అని. అంతా అయ్యాక అనుకున్నారట, బాగానే ఉంది కానీ ఇంకొకటి ఉంటే ఇంకా బాగుండేది, అంతా మనతో సమానంగా అన్నారు. ఏమిటా ఒక్కటి లేంది అని అంటే, మనకుంది ఆమెకు లేదు, తోక అన్నారట. అంటే ఈ తోక ఉంటే ఇంకా మనకిలా ఉండేది అని ఎంత అహం ప్రదర్శించుంటారో చూడండి వారు. అలా అవతలి వ్యక్తిలో ఏదో ఒకటి లేదు అని అనిపించి తన ఈగోని, ఈ లోపల ఉండేటటువంటి మహారాక్షసుని తృప్తిపరుచుకోవడం అనే దుర్గుణం లేకుండా గుణాన్ని మాత్రమే గ్రహిస్తూ తన జీవితాన్ని చక్కదిద్దుకొని తోటి వారందరికీ కూడా సంతోషాన్ని పంచేలాంటి మహనీయులన్నమాట వారంతా కూడా. గురవు గుణగృహీతాశ్చ, కనుకనే ప్రఖ్యాతా, తన దేశంలోనే కాదు పరాయి దేశంలోనే కాదు అంతటా కూడా ఖ్యాతిని పొందారట. అక్కడ ఉండే అయోధ్యావాసులు అందరూ కూడా పరాక్రమే అంటారు. సమయం వచ్చినప్పుడు తమ యొక్క శక్తిని ప్రదర్శించడంలో వీరంతా కూడా నిపుణులు. విదేశేష్వపి విజ్ఞాతా సర్వతః బుద్ధి నిశ్చయాతు. ఇలాంటి సుగుణం ఉండాలంటే ఏముండాలి అంటే, సర్వతః అని ఒక పదాన్ని ప్రయోగించారు. అంటే నిన్నటిని తలుచుకుని, రేపటిని ఊహించుకుని, నేడు మంచి బుద్ధితో నిర్ణయం చేసుకునేవారట వారంతా కూడా. దానివల్ల వీరు ఇంత గొప్పగా శోభిస్తున్నారు అన్నారు. ఇంకొక తాత్పర్యం చెప్పారు, బుద్ధి నిశ్చయాదు అంటే గురువుగారు చెప్పిన మాటలో, శాస్త్రంలో ఉన్న మాటలో, పెద్దల ద్వారా తెలిసిన మాటలో, బుద్ధితో ఆలోచన ద్వారా నిశ్చయము అనగా విశ్వాసం కలిగి ఉండడం వల్ల వీరంతా కూడా సర్వతః విజ్ఞాతా,
అందరి దగ్గర కూడా పేరు తెచ్చుకున్నారు అన్నారు, అంతటి మహనీయులు అన్నారు. ఈ రకంగా నిన్నటిని మరిచిపోకుండా రేపటిని దృష్టిలో ఉంచుకుని ఈనాడు సవ్యంగా నడుచుకుంటూ పెద్దలు చెప్పిన దాని యొక్క సారాన్ని అంతని కూడా ఆలోచించి విశ్వసిస్తూ వారు చెప్పిన మాటలో గుణాన్ని మాత్రమే గ్రహించేలాంటి మంచి మనసున్న ఆ పౌరులను తెలిపే ఈ శ్లోకాన్ని చదువుకోవడం ద్వారా మనకి కూడా ఇలాంటి సౌభాగ్యాన్ని ప్రదర్శించుగాక ఆ రామచంద్ర ప్రభువు ప్రసాదించుగాక అని ప్రార్థిస్తూ ఇంతటితో ఉపసంహరిస్తున్నాను. హరయే నమః. స్వస్తి. గురౌ గురౌ గుణగృహీతాశ్చ గుణగృహీతాశ్చ ప్రఖ్యాతాశ్చ ప్రఖ్యాతాశ్చ పరాక్రమే పరాక్రమే విదేశేష్వపి విదేశేష్వపి విజ్ఞాతాః విజ్ఞాతాః సర్వతః సర్వతః బుద్ధినిశ్చయాత్ బుద్ధినిశ్చయాత్ గురౌ గురౌ గుణగృహీతాశ్చ గుణగృహీతాశ్చ ప్రఖ్యాతాశ్చ ప్రఖ్యాతాశ్చ పరాక్రమే పరాక్రమే విదేశేష్వపి విదేశేష్వపి విజ్ఞాతాః విజ్ఞాతాః సర్వతః సర్వతః బుద్ధినిశ్చయాత్. బుద్ధినిశ్చయాత్. ఇప్పటి వరకు రసరమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో అయోధ్యాపురవాసులు ఏ విధంగా ఆదర్శవంతమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నారు, వారు మనకు ఏమి బోధిస్తున్నారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం చక్కగా తెలుసుకున్నాము. మరి ఇక్కడ చూడండి, సువాసస సువేషాశ్చ అన్నప్పుడు చక్కగా మనం ప్రవచనంలో తెలుసుకున్నాము. కింవాససా తత్ర విచారణీయం వాస ప్రధానం ఖలు యోగ్యతాయాహ అని అంటారు. మన యోగ్యతను తెలియజేసేవి మనం ధరించేటటువంటి వస్త్రములు అని చెబుతున్నారు. అంతేకాదు గురౌ గుణగృహీతాశ్చ, గురువుల వద్ద నుండి గుణములను చక్కగా గ్రహించేవారు అని. యత్సారభూతం తదుపాసనీయం హంసో యథా క్షీరమి వాంబు మధ్యే అని అన్నట్లుగా హంస ఏ విధంగా అయితే నీరు క్షీరము రెండు కలిసి ఉన్నప్పటికీ కూడా ఆ క్షీరమునే ఏ విధంగా గ్రహిస్తుందో అయోధ్యాపురవాసులందరూ కూడా మంచిని మాత్రమే గ్రహించేవారు అనేటువంటి మంచి సారాంశాన్ని మనం విన్నాము. మరి అటువంటి గుణములన్నీ కూడా మనందరికీ ఆ రామచంద్రమూర్తి అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ ఈనాటి శ్లోకాలని మరొక్కసారి అఖండంగా పారాయణ చేద్దాము. కశ్చిన్న దుష్టస్తత్రాసీత్ కశ్చిన్న దుష్టస్తత్రాసీత్ పరదారరతో నరః పరదారరతో నరః ప్రశాంతం సర్వమేవాసీత్ ప్రశాంతం సర్వమేవాసీత్ రాష్ట్రం పురవరం చ తత్ రాష్ట్రం పురవరం చ తత్ సువాససః సువేషాశ్చ సువాససః సువేషాశ్చ తే చ సర్వేషు శీలినః ఏ చ సర్వేషు శీలినః హితార్థం చ నరేంద్రస్య హితార్థం చ నరేంద్రస్య జాగ్రతో నయ చక్షుషా జాగ్రతో నయ చక్షుషా గురౌ గుణగృహీతాశ్చ గురౌ గుణగృహీతాశ్చ ప్రఖ్యాతాశ్చ పరాక్రమే ప్రఖ్యాతాశ్చ పరాక్రమే విదేశేష్వపి విజ్ఞాతాః విదేశేష్వపి విజ్ఞాతాః సర్వతో బుద్ధినిశ్చయాత్ సర్వతో బుద్ధినిశ్చయాత్ ఇతి ఇది ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే సప్తమ సర్గే సప్తమ సర్గే శ్లోకత్రయం శ్లోకత్రయం ఫలశ్రుతి నుండి మంగళాంతము వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థసిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగ వాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీ వసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ
दारुणं हि तपःसिद्ध्यै विषाग्निरपि शीतलः मनसैव प्रणम्यैनं सा तथैव स्थिता सती को वरः क्षुच्छमायालम् इति चिन्तान्विताभवत् आस्मृतं प्रार्थयिष्येऽहं वरमेकमिमं विभम् अनायसी चायसी च स्यामहं जीवसूचिका अस्योक्त्याद्विविधा सूचिः भूत्वा लक्ष्यामिषाम्यहम् प्राणिनां सह सर्वेषां हृदयं सुरभिर्यथा यथाभिमतमेतेन ग्रसेयं सकलं जगत् क्रमेण क्षुद्विनाशाय क्षुद्विनाशः परं सुखम् इति सञ्चिन्तयन्ती ताम् उवाच कमलालयः अन्या दृश्यास्तथा दृष्ट्वा स्तनिताभ्रवोपमम् ब्रह्मोवाच पुत्रि कर्कटिके रक्षः कुलशैलाभ्रमालिके उत्तिष्ठत्वं तु दुष्टोऽस्मि गृहाणाभिमतं वरम् कर्कट्युवाच भगवन् भूतभव्येश स्यामहं जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरम् श्रीवसिष्ठ उवाच एवमस्त्विति तामुक्त्वा पुनराह पितामहः सूचिका सोपसर्गात्वं भविष्यसि विसूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसां करिष्यसि दुर्भोजना दुरारम्भाः मूर्खा दुस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्य हृदयं प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विसूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थं मन्त्रो यन्तुमयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विसूचिकाभिधाना सा नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ नमो भगवते विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवते विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवते विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह सह सह
चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम् न्यस्य वामकरोदरे मार्जये धातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुताम् ताम् विचिन्तयेत् कर्कटीम् कर्कशाक्रन्दाम् मन्त्रमुद्गरमर्दिताम् आतुरम् चिन्तयेच्चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणम् युक्तम् मुक्तम् सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलाम् प्रोच्छिनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीता सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 69तमः सर्गः। अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृता रोगान् मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजो धियम् श्रियम् स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम् धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अधनवग्रह प्रार्थना आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितराम् सम्पदम् शीतरश्मिः भूलाभम् भूमिपुत्रः सकलगुणयुताम् वाग्विभूतिम् च सौम्यः सौभाग्यम् देवमन्त्री रिपुभयशमनम् भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैनिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभम् मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।